హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నా. రీల్‌కి సంబంధించిందే ఒక రీల్ ఫ్యామిలీ రియాలిటీ గురించి మనం ప్రస్తుతానికి టాక్ ఆఫ్ ద టౌన్‌లో జరుగుతున్న విషయం మాట్లాడుకోవాలి. సో, బేసిక్‌గా మన మీడియాకి మాత్రం మంచి దీపావళి స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలిప్పుడు. ఎందుకంటే రాసుకోవటానికి బోలెడన్ని వార్తలు, చెప్పుకోవడానికి బోలెడన్ని ముచ్చట్లు, ఇంటర్వ్యూలు, ఉన్నది, లేనిది, తెలిసింది, తెలియంది రకరకాలుగా చెప్పేవాళ్ళు. సో, బేసిక్‌గా ఎవరికీ ఎంత నిజం తెలుసో తెలీదు గానీ, డిస్కషన్స్ మాత్రం చాలా బావుంటూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు మోహన్ బాబు గారు మీడియా వాళ్ళని కొట్టడం మాత్రం అది కొంచెం హర్షణీయం కాదు. సో, అది మాత్రం ఖండించదగిన విషయమే. ఎనీవే అది మనం మాట్లాడే అంత సిట్యుయేషన్ కాదు గాబట్టి, సో, ఇంకా విషయానికొస్తే ఏది ఏమైనా ఈ సెలబ్రిటీ ఫ్యామిలీలు నిజంగా సెలబ్రిటీ‌ల్లాగా పద్ధతిగా, గౌరవంగా ఉండకుండా ఎక్కడో అక్కడ ఏదో రకంగా రోడ్డున పడుతూ ఉంటారు. కొంతమంది పెళ్ళిళ్ళ విషయంలో రోడ్డున పడుతూ ఉంటారు. కొంతమందేమో ఫ్యాన్స్‌ని గూడా కొట్టామన్న విషయంలో రోడ్డున పడుతూ ఉంటారు. కొంతమందేమో డబ్బులెక్కువై తాగి తందనాలాడి రోడ్డున పడుతూ ఉంటారు. ఏంటో వెరైటీగా ఒక కష్టపడి కష్టాల్లోంచి నిజమైన ఆకలిని చూసి రూ. 4 సంపాదించుకొని ఒక స్టేజ్‌కొచ్చి ఒక లైఫ్ లీడ్ చేస్తున్న సెలబ్రిటీసు ఎందుకిలా రోడ్డున పడతారో నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. సరే ఇప్పుడిక విషయానికొస్తే మన 'మోహన్ బాబు' గారి ఇంట్లో జరిగే విషయం ఆల్రెడీ పబ్లిక్ అయిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లెయింట్‌లు ఇచ్చుకున్నారు. తర్వాత హ్మ్, 'మోహన్ బాబు' గారు ఆవేశంగా మీడియా వాళ్ళని కొట్టడం జరిగింది. చాలా రచ్చ రచ్చగా లైవ్ మీద లైవ్ నడుస్తోంది. సో, ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఏదో ఒక హాట్ టాపిక్‌తో నడిచే మీడియాకి హైడ్రా తర్వాత తిరుపతి లడ్డు తర్వాత మధ్యలో దాన్ని రామ్ గోపాల్ వర్మ ఓవర్‌టేక్ చేసాడు ఒక 2, 3 రోజులు. సో, రామ్ గోపాల్ వర్మ తర్వాత ప్రెజెంట్ ఇప్పుడు ఏమీ లేదు అనుకునే టైంలో టక్కున మోహన్ బాబు గారి మంచి హాట్ కేక్ దొరికింది. సో, బేసిక్‌గా విషయం ఏంటంటే అసలు గొడవకి కారణం ఏంటి అనేది పలు విధాలుగా 10 మంది మాట్లాడుకుంటున్నారు. జనరల్‌గా అసలు విషయం ఏంటి అంటే మోహన్ బాబు గారు ఎప్పుడో 7.5 సంవత్సరాల క్రితం ఆస్తులు పంచారు. కాలేజీలన్నీ మంచు విష్ణుకి, ఇది తర్వాత సినిమా సంస్థలన్నీ మంచు లక్ష్మికి, మిగిలిన కొన్ని ఫార్మ్ హౌస్‌లు, ఇంకా వేరే వేరే బిజినెస్‌లు తన మూడో కొడుకు మంచు మనోజ్‌కి ఇచ్చారని జెప్పి మీడియా కథనాలు. సో, బేసిక్‌గా మొదటి భార్య పిల్లలు మంచు విష్ణు, తర్వాత మంచు లక్ష్మి. సో, మంచు లక్ష్మి పుట్టిన తర్వాత మోహన్ బాబు గారికి బాగా కలిసొచ్చిందనే ఉద్దేశంతోటి గారాల పట్టిలా పెంచి, ఆ పేరు మీదనే ఒక సినిమా సంస్థ స్థాపించి లక్ష్మీ ప్రసన్న ఫిల్మ్స్ అని జెప్పేసి మోహన్ బాబు గారు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఒక స్టేజ్‌లో మద్రాసులో ఒక్క పూట తిండి గూడా లేనటువంటి మనిషి ఇవాల్టి రోజున 2, 3 వేల కోట్ల ఎంపైర్‌కి అధిపతయ్యాడు. కానీ ఆ అధిపతి అవ్వటమేమో గాని, ప్రపంచం అందరికీ క్రమశిక్షణ అంటే మోహన్ బాబు, మోహన్ బాబు అంటే క్రమశిక్షణ అని చెప్పే సిట్యుయేషన్ నుంచి, చివరికి తన ఇంట్లోనే అందరూ క్రమశిక్షణ తప్పి రోడ్డు మీదకొచ్చే పరిస్థితికొచ్చింది. సో, ఇది ఒక రకంగా నలుగురికి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో, విషయం ఏంటంటే అలా ఆస్తులు పంచిన తర్వాత విష్ణు దాన్ని చక్కగా నిలబెట్టుకుంటూ, తన మీదొచ్చే డబ్బులతోటి సినిమాలు జేసుకుంటూ, అలా తన లైఫ్ తను నడుస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మాయి గూడా ఏదో తనేవో సినిమాలు జేసుకుంటూ, తన లైఫ్ తనకు నడుస్తుంది. ఎటు బోయి ఎటొచ్చి మనోజే కరెక్ట్‌గా దాన్ని మెయింటైన్ చేయలేక, తనకిచ్చిన ఆస్తులు నిలబెట్టుకోలేక, సో, తన ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న భార్య, రెండో భార్య. ఆ భార్య వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి పొలిటికల్ వాళ్ళకి డబ్బులివ్వటం కోసం ఏదో అమ్ముతానని ఇంట్లో అడగటం. దానికి మన విష్ణు అడ్డం తిరిగి నాన్న బతికున్నంత కాలం ఆస్తులు అమ్మటానికి వీల్లేదు. నువ్వు కావాలంటే వాడుకో, ఏమన్నా జేసుకో. అమ్మే పరిస్థితి అయితే లేదు అని అడ్డం తిరగటం. దాంతోటి ఆ గొడవ చిలికి చిలికి గాలివాన అవ్వటం. సో, అలా అయి మనోజు ఎక్కడ గెలకాలో తెలియక విద్యా సంస్థల గురించి ఎవరో పేరెంట్స్ తనకి వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయని రిపోర్ట్ చేశారని, ఆ విద్యా సంస్థలకు సంబంధించిన ఇష్యూ గెలికితే మొత్తం రచ్చ చేయొచ్చన్న ఉద్దేశంతోటి, దాన్ని గెలికి అలా ఇష్యూని పెద్దది చేశాడని, ఈ దెబ్బతో మోహన్ బాబుకు కోపమొచ్చి ఇంట్లోంచి ఎల్లగొట్టి "నువ్వు వెళ్ళిపో" అన్నాడని, సో, ప్రస్తుతానికి కథలు కథలుగా నడుస్తున్నాయి.
సో, దీంట్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ విష్ణు దుబాయ్‌లో సెటిల్ అయ్యాడు. ఆ అమ్మాయేమో తనేవో సినిమాలు చేసుకుంటా తన లైఫ్ తను లీడ్ చేస్తుంది. బట్ మనోజ్ మాత్రం బేసిక్‌గా అటు కాకుండా, ఇటు కాకుండా అయిపోయాడు. అంటే అటు సినిమాలోనూ సరిగ్గా చేయట్లేదు. ఇటు బిజినెస్‌లు సరిగ్గా చేయట్లేదు. సో, ఏది ఒక దాని మీద నువ్వు నిలబడలేదు. రోజు తాగుతున్నావు, కొడుతున్నావు అని చెప్పి నిన్న మోహన్ బాబు గారు ఒక మీడియాలో ఆడియో కూడా లీక్ చేశారు. ఆ ఆడియోలో గూడా ఎంతసేపటికి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, అలా బిహేవ్ చేస్తున్నావు అని నెగెటివ్‌గా మాట్లాడారు. కానీ సో, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నిజంగా అతను మోహన్ బాబు గారు ఎంత గొప్పగా పద్మశ్రీ, డాక్టర్ మోహన్ బాబు, ఎంపీ ఎన్ని స్టాంపులున్నాయంటే తన వెనకాల. అన్ని స్టాంపులున్న వ్యక్తి, నలుగురికి క్రమశిక్షణ నేర్పించే వ్యక్తి, 6కి షూటింగ్ అంటే 6కి స్టార్ట్ కాకపోతే రచ్చ రచ్చ చేసే వ్యక్తి, ఎక్కడ క్రమశిక్షణ కోల్పోయాడు? తన పిల్లల విషయంలో ఎందుకు క్రమశిక్షణ కోల్పోయాడు? ఇది మాత్రం నిజంగా డబ్బున్న ఫ్యామిలీకి ఒక ఎగ్జాంపుల్ అనే తీసుకోవాలి. సో, దీన్ని చూసి ఫ్యూచర్‌లో మీరు ఎలా ఉండాలో గూడా నేర్చుకోవాలి. కానీ ఆస్తి, డబ్బు అనేది మనిషిని ఏ స్టేజ్‌కి తీసుకెళ్తుందనేది ఇదొక పెద్ద ఎగ్జాంపుల్ అందరికి. సో, డబ్బు సంపాదించాలి. కానీ ఇలా రోడ్డు మీద బడి పరిస్థితి మాత్రం తెచ్చుకోకూడదు. మనకి ఎంత డబ్బున్నా గానీ, దాంతో అవసరమైతే నలుగురికి సాయం జేయాలి. నలుగురికి దానాలు, ధర్మాలు జేస్తూ బతకాలి గానీ, ఆ డబ్బుని కూడబెట్టి, 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 కూడబెట్టి రోడ్డు మీద పడే పరిస్థితొస్తే నిజంగా ఆ డబ్బుకి విలువ లేదు. మన మనుషులకి విలువ లేదు. ఇప్పటిదాకా మన ముందు నమస్తే బెట్టినోడు రేపటి నుంచి మనం ఎళ్తుంటే కనీసం తిరిగి చూడను గూడా చూడడు. అంత పరిస్థితి తెచ్చుకోకూడదు. కానీ ఒక రకంగా 'మోహన్ బాబు' గారు మాత్రం పాపం తన యూనివర్సిటీల్లో గాని, స్కూల్స్‌లో గాని ఎవ్రీ ఇయర్ కొంతమందికి 25% మెంబర్స్‌కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఆ విద్యాదానం మాత్రం ఇన్ని రోజులు నాకు తెలిసి ఆ విద్యాదానమే ఆయన చేసే పనులన్నిటికి కాపాడిందేమో. ఇప్పుడే కాదు 'మోహన్ బాబు' గారి మీద సినిమాల్లో ఒకప్పటి నుంచి చాలా రూమర్స్ ఉండేవి. బట్ ఏది ఏమైనా తన క్రమశిక్షణ, తన గొప్పతనం, తన నటుడు, తనకున్న కనెక్షన్స్ ఇన్ని రోజులు తనని కాపాడాయి. కానీ ఈ కథలో నీతి ఏంటంటే బ్రదర్, ఎప్పుడైనా గానీ కాలం ఏదో ఒక రకంగా ప్రతి మనిషికి ఎక్కడో అక్కడ లాగి గుమ్మించి కొట్టినట్టు మనం జేసే తప్పుకి మనకి సరిగ్గా సమాధానం చెప్తుంది. సో, ఆ సమాధానం ఎక్కడో అక్కడ వచ్చినప్పుడు అట్‌లీస్ట్ ఆ తర్వాతైనా మారి నలుగురితో మంచిగా ఉండి, నలుగురితో హ్యాపీగుండి, నలుగురిని హ్యాపీగా ఉంచటం చాలా శ్రేయస్కరం. ఇంకా అదే యాటిట్యూడ్‌తో పోయారంటే మాత్రం హ్మ్. ఎంతోమంది దిక్కు లేకుండా కాలగర్భంలో కలిసిపోయారు. సో, అలాంటి సిట్యుయేషనే వస్తుందేమో. ఓకే ఫ్రెండ్స్. అది 'మోహన్ బాబు' విషయం మా స్టోరీ. ఇది ఏంటంటే సేమ్ ఇది ఒక రకంగా 'ధీరుభాయ్ అంబానీ' లాంటి కథ లాంటిదే ఇది గూడా. ఎందుకంటే ఆయన గూడా వాళ్ళ పిల్లలిద్దరికీ సమానంగా ఆస్తులు పంచాడు. ముఖేష్ అంబానీ దాన్ని డబల్ డబల్ చేసుకుంటూ పెంచుకుంటూ పోయారు. అనిల్ అంబానీ మాత్రం ప్రతి చోట డిజాస్టర్స్ తెలివి లేక, తెలివి యూజ్ చేయక డిజాస్టర్స్ అవుతూ ఉన్న టైంలో మళ్ళీ అన్నదమ్ములు ఇద్దరు కలవటం, మళ్ళీ ముఖేష్, అనిల్ దాంట్లో పెట్టుబడి పెట్టడం. సో, ఆ తర్వాత వాళ్ళ సంస్థలన్నీ ఎదగటం అని మీడియా కథనాల ప్రకారం అలా దాని గురించి కూడా స్టోరీ ఉంది. సో, ఇది గూడా ఒక రకంగా సేమ్ అలాంటిదే. చూద్దాం. మనోజ్ విషయంలో ఏముందో, మనోజ్ మనసులో ఏముందో, తను ఎందుకు కొట్లాడుతున్నాడో, మరి ఏ ఆస్తి కోసం కొట్లాడుతున్నాడో, తను మీడియాలో చెప్పిన దాని ప్రకారం ఫ్రెండ్స్ దగ్గర అక్కడ, ఇక్కడ డబ్బులు తీసుకుంటూ కాలం ఎల్లదీస్తున్నాను నేను సినిమాలవి చేసుకుంటూ అని చెప్తున్నాడు. అంటే అన్ని వేల కోట్లు ఉన్న డబ్బున్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో మనకు తెలీదు. సో, అసలు విషయం ఏంటో తెలీదు. ఏది ఏమైనా ఫ్రెండ్స్, లెట్స్ వెయిట్ ఫర్ ఫర్దర్ టాక్ ఆఫ్ ద టౌన్ న్యూస్. And please subscribe, like, comment and share the video.